హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, నేనైతే మన బచ్చలాకు పప్పు అయితే చేస్తున్నా. నాకు కారం వేసి పచ్చిమిరపకాయలు వేసి పక్కన చేసుకుంటున్నా. పప్పు అయితే ఉడకబెట్టేసాను, తిరగబాత అయితే వేస్తూ ఉన్నా. చూడండి, అదైతే బచ్చలాక పప్పు నాకు సపరేటు. అది వచ్చేసి పప్పు అండి. పప్పు అయితే పక్కన ఉడుకుతున్నది, నేనైతే తిరగబాతకు పెట్టేస్తున్నా. కోయటి వాళ్ళకి ఏం చేస్తున్నదంటే, అదే బచ్చలాకేసి మనం ఫస్టే చికెన్ తీసేసి 1 కేజీ చికెన్ తీసేసి 2 ముక్కల కింద కోసేసి లోపల పొయ్యిలో పెట్టి కాలుస్తూ ఉన్నాను, ఉప్పు కారం పెట్టి. అదైతే చికెను. అదైతే ఇప్పుడు నాకు చేసుకునేదానికి అది వచ్చేసి కోయటోళ్ళకు బచ్చలాకును వచ్చేసి అరబీలో ఏమంటారంటే ముల్కియా అంటారు. ముల్కియా, మరగ ముల్కియా అంటారు. మరగ ముల్కియా అంటే బచ్చలాకు పప్పు అని మనము కూర అంటాము, వీళ్ళు మరగ అంటారు. మరగంటే మన తెలుగులో కూర అని. అదైతే నా పప్పుకైతే తిరగబాత అయితే వేసేసుకుంటా ఉన్నానండి. వాళ్ళకైతే నేను వాళ్ళకి సపరేట్గా చేస్తున్నా, కోయటి వాళ్ళకి సపరేట్గా చేస్తున్నా. నాకైతే పప్పు చూడండి, పప్పు బ్యాళ్ళు ఉప్పు పసుపు అంతా వేసేసి అయితే ఉడకబెట్టేసాను. పప్పు అయితే ఇంకా తిరగబాతకి వేసుకునేసేలా. అది వచ్చేసి కోయటి వాళ్ళకండి ఆ ముల్కియానే పప్పే చేయడానికి, వాళ్ళకి ముల్కియా పప్పే చేస్తున్నా సపరేటు. ఫస్ట్ అయితే నూనె తగినంత నూనె అయితే వేసేసుకోవాలండి. మళ్ళా ఎర్రగడ్డలు అయితే ఒక ఎర్రగడ్డ, అంత పెద్దది లేకుండా మీడియం సైజు వచ్చి ఒక ఎర్రగడ్డ అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలా. మనకులాగా కోసేసుకోకూడదు, ఎందుకంటే ఏది కనిపించినా కానీ వీళ్ళు తినరు కాబట్టి, కోయటి వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాల అంతే. ఇది వచ్చేసి చికెన్ వేసి మసాలా పెట్టేసి చికెన్ అయితే ఉడకబెట్టేసాను. చికెన్ ఉడకబెట్టేసి మళ్ళీ చికెన్ తీసి లోపల పొయ్యిలో కాలుస్తూ ఉన్నాను. చూడండి, ముల్కి అదే చికెన్ ఉడకబెట్టిన నీళ్ళల్లో ఎత్తి ముల్కి వేసేస్తున్నాను. చూడండి, బచ్చలాకు అది ముల్కి అంటే బచ్చలాకు. మన బచ్చలాకు పప్పు చేస్తే జోం కింద ఉంటుంది కదా, అలాగా మన జిగుడు కింద ఉంటుంది, బెండకాయ కూరలాగా ఉంటుంది బచ్చలాకు అంటే. మనం బచ్చలాకులో ఏమన్నా బ్యాళ్ళు వేసుకొని పప్పు చేసుకునేదానికి యాడ్ చేసుకొని మనం చేసుకుంటాము. వీళ్ళలాగా లేదు. బచ్చలాకు కాళ్ళకు మా కాళ్ళ నొప్పులకు షుగర్కు పని చేస్తుందని వీళ్ళు ములికి అలాగా కూర చేసేసుకొని గ్లాసులో పోసేసుకొని పాయసంలాగా తాగుతారు. అది వచ్చేసి చికెన్ అండి. కిందికి పైకి అయితే కలుపుకుంటున్నా. చూడండి, చికెన్ అయితే అలాగే ఎర్రగా కాల్చుకోవాలి ముల్కియాలకి. ఆ కూరకును ఆ బచ్చలాకు పప్పుకు ఆ చికెన్కు వైట్ రైస్కు సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వాళ్ళు కానీ తింటారు, నేను కానీ చాలా బాగా తింటాను. అయితే కారం ఉండదు, అది నాకు నచ్చదు, మెయిన్ బాగుంటుంది. ఇది వచ్చేసి వాళ్ళకి తిరగబాత అండి, కోయటి వాళ్ళ కూరలేకి తిరగబాత. ఫస్ట్ అయితే అది బచ్చలాకు పప్పు ఎలాగ చేసుకోవాలంటే, మనకి 1 కేజీ చికెన్ తీసేసుకొని మనం మామూలుగానే ఎర్రగడ్డలు అల్లం పేస్టు అవి అన్నీ వేసి మనం చికెన్కు ఎలాగ మసాలా పెట్టుకుంటామో అలాగైతే మసాలా పెట్టేసేసుకొని చికెన్ వేసి బాగా ఫ్రై చేసేసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత అయితే చికెన్ అయితే తీసేసి మనం పక్కన పెట్టేసుకొని కాల్చుకోవాలా. మళ్ళీ దాంట్లో ఈ బచ్చలాకు ఎత్తేసుకోవాలా మిక్సీ కొట్టి. చూడండి ఎలాగున్నదో, బాగున్నది కదా. అలాగైతే నేను ఏం చేస్తానంటే, వీళ్ళైతే ఒక్కోసారి వచ్చేసి 2 పుడకలు 3 పుడకలు తెస్తారు. అవన్నీ వలుసుకొని మిక్సీ చేసుకొని ప్యాక్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కసారిగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు, అవసరం పడినప్పుడు వాడుకుంటారనమాట కోయటి వాళ్ళు. చూడండి, కూర అయితే అది చాలా ఇసుకింద ఉన్నది, ప్యాక్ చేసింది కదా. అదైతే కాలేదు తొందరగా. మా మామ అయితే అరుస్తూ ఉన్నది, ఇంకా కాలేదని. నేనైతే ఎలాగ చేసి గెలిగేస్తూ ఉన్నానో చూడండి.
ఇంకా అది అట్లా బాగా ఉడికిపోయింది కదా. ఇక్కడైతే తిరగబాతుకి అయితే వేసేసుకోవాలా. ఎర్రగడ్డలు సన్నగా కోసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద, దాంట్లోనే కొంచెం తెల్లగడ్డ వేసేసుకొని, ఎర్రగడ్డలు బాగా రెడ్ కలర్లో వచ్చిందాక బాగా ఫ్రై చేసుకోవాలా. అది ములికి అయితే ఐస్గడ్డ అంతా కరిగిపోయిండదండి. చూడండి, మనం ఎందుకంటే వీళ్ళకి వచ్చే తలపోటు ఏంటంటే, ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుందో, ఎప్పుడు వాళ్ళకి ఏమి తినాలని ఆలోచిస్తారో అప్పుడే చెప్పేస్తారు. ఒక అర్ధగంట ముందు చెప్పరు, అర్ధగంట వెనుక చెప్పరు. మామూలుగా ములికి చూడండి, తిరగబాత అయితే వేసేసాను. అందులో వేసేసి కలుపుకొని ఒక చాంచేపు లేదండి, ఒక 5 నిమిషాలు అంతే. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని తీసేసుకోవాలా. ఒకవేళ మనం చికెన్ వేసి చేసుకోవాలన్నా కానీ మామూలుగా మన చికెన్ లాగే చేసేసుకున్నట్టు చేసేసుకొని మళ్ళీ పైన అయితే చికెన్ పైన వచ్చేసి ములికి వేసేసుకోవచ్చు. అలాగని కొంతమంది చేస్తారు. అలాగ బాగా సూపర్గా ఉంటుంది. ఇలాగైనా ఉంటుంది. ఇలాగైతే జలుబు, దగ్గు, మాకాల నొప్పులు, షుగర్కు అయితే వాళ్ళు అలాగ స్పూన్తో మన పాయసం లాగా తాగుతారు వీళ్ళు, కోయిటి వాళ్ళు. అలాగని వీళ్ళకి సపరేట్ చేయాలన్నమాట. అలాగే 2 కీరకాయలు అయితే 2 కోసేసాను, నిమ్మకాయ 1 కోసేసాను, చికెన్ ముక్కలు సపరేట్ పెట్టేసాను. ఈ ములికి పప్పు అయితే వేసేస్తున్నా. వైట్ రైస్ అయితే పక్కన పెట్టేస్తున్నా. కోయిటి వాళ్ళు ఇలాగే తింటారండి. ఒక తిండితో అయితే ఒక్కసారితో అయితే వీళ్ళు లేరు. వీళ్ళకి చెప్పేది కానీ అస్సలు అర్థం కాదనమాట. ఎప్పుడు అనుకుంటే అప్పుడు చెప్పేస్తారు. ఎలాగైనా కానీ చేసేయమంటారు. అయితే భిన్న కావాలా, టేస్ట్ కావాలా, ఎలాగవుతుంది చెప్పు. మామూలుగా ములికియా కూర చేయాలంటే రేతిలోనే మనం స్టోర్ చేసుకున్న ప్యాకెట్ తీసుకొని రేతిలోనే పక్కన పెట్టేసుకోవాలి. మనం డీప్ ఫ్రిడ్జ్లోంచి పక్కన పెట్టేసుకోవాలి. సలాతాకు అయితే చేసేసాను. కొత్తిమీర, కీరకాయ, టమాటా అవైతే చిన్న ముక్కల కింద కోసేసి చేయాలి. అయితే టైం అయితే లేదబ్బా, అలాగని చెప్పి